మెరుపు కలలు మెరుపు కలలు. సుమిత్ర గారు చెప్పింది ఈ టెంపులే కదా? అవును సార్, ఈ టెంపులే. ఎక్కడెక్కడ ఉంటారు, పదండి చూద్దాం. సార్ అదిగోండి సార్, అక్కడ ఉన్నారు. చూడండి, మన టార్గెట్ వాళ్ళే. ఇప్పుడు మీరేం చేస్తారంటే, సరే నువ్వు వెళ్ళి చీర మార్చుకునిరా. వెళ్ళు, తోడు వెళ్ళమ్మా. అర్థమైంది కదా? సార్, నా పెళ్ళంతో జాగ్రత్త. ఎన్ని రోజులు వాళ్ళ అమ్మ అక్క మాత్రమే కాపాడుతున్నారు అనుకున్నాను, కానీ నా భార్యని కంటికి కనిపించింది ఇంకేదో కాపాడుతుంది. నిజం సార్. ఇతనికి భార్య 4 రోజులు దూరం అయ్యేసరికి పిచ్చి పట్టినట్టుంది. మీరు టైం కోసం వెయిట్ చేయకూడదు. చూడు, నువ్వు ఇక్కడ ఏదో పూజ జరిపించి నీ మొగుణ్ణి కాపాడాలని అనుకుంటున్నావేమో, కానీ అది జరగదు. నీకిక్కడ అవమానాలు, ఆటంకాలే తప్ప నువ్వనుకుంటున్నట్టు పూజలు, పునస్కారాలు ఉండవు. నేను చెప్పిన మాట విని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. లేదంటే నువ్వు చేసే పూజ ఎన్ని ప్రాణాల్ని బలి కోరుతుందో నీకు తెలియడం లేదు. కాదు కూడదు అని నల్ల పూసల పూజలో కూర్చుంటే ఇక్కడ ఎన్ని ప్రాణాలు పోయినా అది నీ వల్లనే అని గుర్తుంచుకో, ఆలోచించుకో. ఎవరు మీరు? ఏ ఏ ఎవరు మీరు? ఏ అదిగో నా మనవడు వచ్చేశాడు. బాబు, నువ్వు వెళ్ళు బాబు. అలాగే మేడం. ఒరే, ఏమైందిరా? ఏమైంది విమలా? అయ్యో దేవుడా, ఎలా ఉండేవాడురా వాసు? నేనెలా చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అందుకేనా నేను బతుకున్నది. ఇప్పుడు ఏమైంది నాని? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడడం? అంతా బానే ఉంది కదా నాని? క్షణమైనా పగలద
మెదడు మీద బలమైన దెబ్బ తగలటం వల్ల నర్వస్ అన్నీ బాగా దెబ్బతిన్నాయి. ఇతను కొన్ని రోజులు నడవడం చాలా కష్టం. తనకు తాను కూర్చోవడం, మనలాగా చేతులు కదపడం చేయలేడు. బావా 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 ఒక్కసారి కళ్ళు తెరువు బావా, ఒక్కసారి కళ్ళు తెరువు బావా. మిమ్మల్ని అర్థం చేసుకోకుండా చాలా బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. అలా అంటావేంటమ్మా? నేను బాధపడుతుంటే నన్ను చూసి నువ్వు నాకన్నా ఎక్కువగా బాధపడతావని నాకు తెలీదా? కానీ మనల్ని భాను అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడికి రావటానికి ఏం చెప్పావమ్మా? ఎలా ఒప్పుకుంది? నిన్న తను అంత పెద్ద ఒట్టు పెట్టేసరికి నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈరోజెలా? అవునత్తయ్య, నేను కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పొచ్చాను. మీరు గుడిలో పూజ అనేసరికి అమ్మకి మాట ఇచ్చినట్టు నేనేం పూజకి మన ఇంటికి రాలేదు కదత్తయ్య. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది అత్తయ్య? ఏం చెప్పమంటావమ్మా? కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాడు. పసిపిల్లోళ్ళ చూసుకోవాల్సి వస్తోంది. డాక్టర్ పంపించను అన్నా నేను బతిమిలాడేసరికి ఇదిగో ఇతన్నిచ్చి పంపించాడు. మనం ఈ పూజ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్తయ్య. ఈ రోజు నల్లపూసల పూజ జరుగుతుంది కదా, అది జరిగిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మనకున్న గండాలన్నీ తొలగిపోతాయి. అమ్మా, టైం అవుతోంది.
పూజ మొదలు పెట్టాలి. అమ్మా, అన్నీ ఉన్నాయి గాని పూజ తర్వాత కొట్టడానికి కొబ్బరికాయ లేదు. అలాగే. సంగీత జాగ్రత్త. అక్షతాన్ సమర్పయామి. ఓం గణానాన్ త్వా గణపతిం హవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనస్. నీ భార్య ఒంటరిగా వస్తుంది, ఇదే మంచి టైం. వెళ్ళి లాక్కొచ్చి కారులో పడే. ఏంటి అలా చూస్తున్నావు? ఇలాంటి టైం మళ్ళీ దొరకదు. వెళ్ళి తీసుకురా. అయ్యో, దాని సంగతి మీకు తెలియదు సార్. ఇంతకు ముందు 3 సార్లు లాక్కు రావడానికి ట్రై చేశాను. 3 సార్లు నాకు మూడింది. ఇప్పుడు నేను వెళ్ళను. కావాలంటే మీరు వెళ్ళండి. నీకేమైనా పిచ్చా? నీ భార్యని నేను లాక్ రావడం ఏంటి? ఎవరైనా అడిగితే నీ భార్యను నువ్వు తీసుకెళ్తున్నావని చెప్పొచ్చు. వెళ్ళు. అయినా మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు. సార్ తప్పదా? తప్పదు, వెళ్ళు. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకోసమే వచ్చాను. పద, మన ఇంటికి వెళ్దాం. ఏంటి తప్పించుకోవాలని చూస్తున్నావా? నేను మీ ఇంటికి వచ్చి తీసుకెళ్దాం అనుకుంటే ఎవరితో ఒకరితో నన్ను కొట్టించి పారిపోయేలా చేస్తున్నావు కదా. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారో, ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పద. రావే. రా. రావే. రా. రమ్మంటుంటే. రావే. రావే. రా. ఎస్. నీ కొడుకు కోడలికి నల్ల పూసల తంతు జరిపిస్తావా? ఎలా జరిపిస్తావో నేను చూస్తాను. హలో మేడం. హలో, నువ్వు వాళ్ళింటి దగ్గరే ఉన్నావా? అవును మేడం, ఇక్కడే ఉన్నాను. మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వక్కడ గేమ్ స్టార్ట్ చేయి. మనం ఆడే ఆటకు
ఆవిడకి పిచ్చెక్కిపోవాలి. అలాగే మేడం, నేను ఇప్పుడే భానుమతిని కలిసి మీరు చేయమన్నట్టే చేస్తాను. నీ మీద పగ తీర్చుకోవడానికి నాకు ఇంతకన్నా గొప్ప అవకాశం రాదు. ఇప్పుడు నేను కొట్టే దెబ్బతో మీ 2 కుటుంబాలు చెల్లాచెదురవుతాయి, పూర్తిగా నాశనమవుతాయి. కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 స్టార్ట్ నౌ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. అమ్మా, ఇద్దరికి బొట్టు పెట్టండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. లక్ష్మీం క్షీర దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. అమ్మా, ఈ నల్లపూసల తంతు పెళ్ళైన 16వ రోజు పండగగా జరుపుకుంటారు. ఇది సౌభాగ్యానికి, భార్యాభర్తల అనుబంధాన్ని పెంపొందించడానికి ఈ పూజ చేస్తారు. అందుకే పెళ్లి తర్వాత భార్యాభర్తల సంబంధం మరింత పటిష్టం అవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయుతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్యమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతో వైదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురుణతాం సర్వసం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. మాంగళ్యగౌరీదేవతాభ్యో నమో నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకారి సముద్యత యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపురమజ్జద్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురు విందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజుదళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య ఘృతోరణ చిల్లిక వక్తలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారా కాంతి తిరస్కార. నవ విద్రుమ బింబశ్రీ న్యక్కార రథనఛద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. అమ్మా, కొబ్బరికాయలు వచ్చాయా? ఇంకా రాలేదు పంతులు గారు, తీసుకొస్తుంది. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి స్వరూపిణి. నువ్వు చేసే పూజ ఎన్ని ప్రాణాల్ని బలి కోరుతుందో నీకు తెలియడం లేదు. కాదు కూడదు అని నల్ల పూసల పూజలో కూర్చుంటే ఇక్కడ ఎన్ని ప్రాణాలు పోయినా అది నీ వల్లనే అని గుర్తుంచుకో. ఎవరో తెలియని ఆవిడొచ్చి వార్నింగ్ ఇచ్చింది. సంగీత ఒంటరిగా బయటికి వెళ్ళింది. ఏమైనా జరుగుతుందా? సమయం ఏమైందమ్మా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సంగీత ఇంకా రాలేదు.
అమ్మా సమయం. అమ్మా అరిష్టం అమ్మా, పూజ మధ్యలో అలా లేవకూడదు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? సంగీత ఇంకా రాలేదు. వస్తుందిలే అమ్మా, దగ్గర కొట్లేం లేవేమో, కొబ్బరికాయలు తీసుకురావాలిగా. వస్తుందమ్మా, కంగారు పడకు. ముందు మనసు పూజ మీద లగ్నం చేయి. కావాలంటే కాసేపు అయ్యాక నేను వెళ్ళి చూస్తాను, సరేనా? ఏయ్ సంగీత,